కూర్చునేందయ్యా కొంగు ఓ బావా కొంగు పట్టి కూర్చునేందయ్యా నీ నోట నా ఊ అంటే బావా నీ నోట నా ఊ అంటే బావా బాడుకో అంటే బాడుకో అంటే బాడుకో అంటే బావా బాడుకో నా పిల్లలు నేను ఒక్కనేరా బాడుకో ఉంటుంది పొడుస్తావురా పొడుస్తావురా బావా బాడుకో కృష్ణయ్యా కొంగు పట్టుకున్నాం ఎందుకయ్యా కొంగు నన్ను పోనీయవు నా కొంగివని అంటున్నావు కృష్ణయ్యా నన్ను వేసుకొని 12 ఏళ్ళు అవుతుంది 12 ఏళ్ళ కోలే గుద్దు మీద గుద్దిన వాడు కావు గుద్దు మీద గుద్దినోని కాదు 3 నెలలు పుండు చేసిన వాడు కావు కాదు ఇవాళ రాని కాళ్ళకూల కూడా బాగున్నట్టుంది అరే గుద్దు మీద గుద్దిన వాడి కావు కాదు 3 నెలలు పుండు చేసి పండ పెట్టిన వాడి కాదు ఏమున్న వర్గాలు వయసులో తాగుతావు ఇంటికి వస్తావు పంటావు బావా కృష్ణయ్య ఈ 10 మందిని వచ్చి కొంగు పట్టుకొని నిన్నిడువా కొంగిడు అంటున్నావు ఆ తలగల్లదా అని కృష్ణయ్య అంటే ఉచ్చరా బాడుకో పొడుస్తావురా కొడతాను వస్తున్నావు కదా మోగన్ అయితే ఎప్పుడు కొట్టాలి చెప్పనా సంక్రాంతి ముందు కొట్టాలి సంక్రాంతి ముందు కొడితే అప్పుడు కొట్టాలి అప్పుడు కొడితే నేను మా అవ్వగారింటికి పోతా మా అవ్వగారింటికి పోయినాక నాగలు దున్ని అలుకుడు వేసి నాటేసినాక కలుపు కలిసినాక ఒరి వండినాక ఒడ్లు కోసినాక ఒడ్లు నింపి మిల్లులు వేసి పట్టించి బియ్యం తెచ్చి కుప్ప కొట్టి అప్పుడు వచ్చి వలపచ్చుకోవాలి అప్పుడు వచ్చి పెడతా బావా నువ్వు అంటే ఏంటో చెప్పకపోతేవా నువ్వు అంటే ఉత్సా కాదు బావా పొద్దుపొద్దుగా లేకపోయారా పొద్దుపొద్దుగా లేకపోతే కాఫీ తాగండి పొద్దుగా పెట్టి ఏమండి కాఫీ తాగండి నన్ను లేకపోయారా నువ్వు అంటే అది కాఫీరా కాఫీ ఎందుకు కాఫీ అంటున్నా పాలు పోయి గొల్లానా ఏమైనా మామి పాలు ఏమైనా బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి మళ్ళా కృష్ణయ్యా అరే
భగవంతుడైనా ఆడుకుంటా పాడుకుంటా కయ్యల్ల తోలుకొని మరి తమ్ముడు మల్లయ్యను తోలుకొని భగవంతుడు మల్లన్న పొట్ట మీద చిల్ల చిల్ల మరి పొడుచుకుంటా చిల్ల చిల్ల పడిస్తే రక్తం చేరులై పారుతున్నది